హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చక్రాస్ ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఉన్నాం పెద్దగంటియాడ దగ్గర నడుపూర్లో శ్రీ పైడి తల్లమ్మ పరస జాతర ఉత్సవాల దగ్గర. అక్కడికి వెళ్ళాను నేను ఈరోజు. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ అమ్మవారి జాతర అనేటువంటిది చాలా బాగా చేస్తూ ఉన్నారు. అది చూడడానికి అని చెప్పేసి వెళ్ళాము. జనాలు అలా చూస్తూ ఉంటే పైనుంచి మా పిన్ని గారు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాను. వచ్చి మా పిన్ని గారు వాళ్ళ ఇంటి డాబా పైనుంచి 3వ ఫ్లోర్ నుంచి మామూలుగా ఫస్ట్ షూట్ చేశాను. వీడియో షూట్ చేస్తే జనాలు చాలా ఉన్నారు. చూసారా, అవి విరుస్తూ ఉన్నది కదా, అదే టెంపుల్. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు మనం దర్శనంకి. అందుకోసం అని చెప్పేసి బయలుదేరదామని చెప్పేసి అందరం రెడీ అవుతూ ఉన్నారు. అలా చూసినట్లయితే అగోండి యాత్ర ప్రారంభమైందని జాతరకి బాణాసంచా, మందుగుండ అవన్నీ కూడా కాలుస్తూ ఉన్నారు ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళు. చాలా బాగా చేసుకున్నారు ఫ్రెండ్స్ పండుగ అయితే. వీళ్ళంతా కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అందరూ కూడా ఇలాగే అందరినీ పిలుచుకొని అందరినీ చేసుకొని అందరూ కూడా సరదాగా అందరూ కలిసికట్టుగా కలిసిమెలిసి చూసారా, ఎవరిళ్ళ దగ్గర వాళ్ళు పిండి వంటలు, నాన్ వెజ్ అన్నీ తెచ్చుకొని హ్యాపీగా అందరినీ పిలుచుకొని భోజనాలు అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అలా చూసేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించి వాళ్ళతో పాటు వెళ్దామని ముందుకు అలా వెళ్ళాము. వెళ్తే అక్కడ ఐటమ్స్ గట్ట అమ్ముతూ ఉన్నారు. కుర్రవాళ్ళు, పిల్లలు, ఆడవాళ్ళు అందరూ కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. ఆ పైడిమమ్మ పండుగ ఇదని చెప్పేసి వాల్పేపర్లు, అదేవిధంగా కూడా ఫ్లెక్సీలు అవన్నీ కూడా పెట్టారు. చాలా బాగుంది. మొత్తం ఆ కటౌట్లు అవన్నీ కూడా చూశాక చాలా హ్యాపీ అనిపించింది. అందరూ కలిసి అంటే కులాలు మతాలు చూడకుండా అందరూ సరదాగా చేసుకుంటూ ఉన్నారు. చూడండి ఆ లైటింగ్ అంతా కూడా రాముడు సీత అవన్నీ కూడా పెట్టారు. ఆ లైటింగ్ అంతా కూడా ఎంత బాగా చాలా చక్కగా హ్యాపీగా చేశారు. అక్కడ వెళ్తూ ఉంటే వాళ్ళు పడినటువంటి ఆ కమిటీ వాళ్ళు పడిన కష్టం అంతా కూడా కనిపిస్తూ ఉన్నది. ఆ మాల్స్ అవన్నీ కూడా ఎవరికి ఏం కావాలన్నా కూడా అందరూ కూడా మాల్స్ అవన్నీ కూడా ఇచ్చేసుకుంటున్నారు. పిల్లలందరూ కూడా ఐస్ క్రీములతో, అదేవిధంగా స్వీట్స్, నూడిల్స్ షాపులు, బొంగలు అన్నీ తెచ్చుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అలా మేము వెళ్ళి పండగ అంతా కూడా చూసుకొని హ్యాపీగా వచ్చేద్దామని చెప్పేసి వెళ్ళి అలా సరదాగా పండగ అంతా చూసుకొని వస్తూ ఉంటే నాకైతే మాత్రం చిన్నపిల్లల్ని చూస్తే భలే సరదా అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ కల్మషం లేకుండా ఉండేది ఒక్క పిల్లల వయసులోనే కదా. పెద్ద అయిన తర్వాత అన్ని టెన్షన్లే. కానీ పిల్లల టైంలో ఇది గుడి ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఆ మెరుస్తూ ఉన్నది కదా ఆకుపచ్చ లైటింగ్తో, అది గుడి. అక్కడికి వెళ్ళాలి. కాకపోతే మనం వెళ్ళడానికి చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఆ క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల నేనైతే అక్కడికి వెళ్ళలేదు. మా వాళ్ళందరూ వెళ్ళారు కానీ నేనైతే వెళ్ళకుండా నేనేంటంటే మళ్ళీ వెనక్కి రిటర్న్ వచ్చేసాను. ఎందుకంటే ఇది చూస్తూ ఉంటే ఆ క్రౌడ్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే అంత క్రౌడ్ని చేసుకొని వెళ్ళడం నాకైతే అంటే ఆ క్రౌడ్ని తోపులాట్లు అవన్నీ కూడా జరుగుతూ ఉంటే అక్కడ మనం వెళ్ళడం అంత కరెక్ట్ కాదనిపించింది. రాత్రి 10 అయ్యేసరికి కూడా క్రౌడ్ ఇలా తగ్గుతూ వస్తుంది ఫ్రెండ్స్. రాత్రి 10 గంటలకి ఇలా క్రౌడ్ తగ్గుతూ ఉన్నది. క్రౌడ్ తగ్గుతుంది కానీ డ్యాన్సులు, ఆటలు, పాటలు అన్నీ కూడా చాలా బాగా పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారంటే నిజమైన పండుగ వాతావరణం అనేటువంటిది ఇలానే ఉంటుందా, మనం ఇలాగే కదా చేసుకోవాలి అనేలాగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని అలా తీసుకొని వచ్చి హ్యాపీగా అందరూ కలిసిమెలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే భలేగా ఉంది ఫ్రెండ్స్. ఏదైనా సరే మన కల్చర్లో ఇలా ఈ విధంగా కూడా అందరూ కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి అందరూ కలిసి ఇలా యాత్రలు, జాతరలు ఇవన్నీ చేసుకోవడం కోసం ఇలా ఏర్పాటు చేసుకోవడం. అంటే ఎక్కడెక్కడ దూర ప్రాంతాల్లో ఉన్న ఫ్రెండ్స్ని, స్నేహితుల్ని పిలుచుకొని వచ్చి ఈరోజు మేము అమ్మవారి పండుగ చేసుకుంటున్నాం కాబట్టి రండి, వచ్చి అందరూ కూడా భోజనం అన్నీ కూడా చేసుకుందామని చెప్పేసి అందరూ భోజనాలు చూసారా, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ ఎంత బాగున్నాయో. అందరూ భోజనాలు అన్నీ కూడా చేసుకుందాం రండి అని అందరూ కలిసిమెలిసి హ్యాపీగా అంటే అందరూ కలుస్తుంటేనే కదా ఫ్రెండ్స్ ఏదైనా సరే మన రిలేషన్షిప్స్ అయినా సరే. ఎందుకంటే మన పూర్వం రోజుల్లో కాదు కదా ఇప్పుడు. అందరూ కూడా కలిసిమెలిసి వెళ్ళాలంటే ఎప్పటికప్పుడు అంటే అందరూ వర్క్ బిజీలో ఉంటారు కదా.
అందరూ కలిసిమెలిసి ఉంటేనే కదా. కాబట్టి చక్కగా కూడా అందరూ కలిసి హ్యాపీగా ఈ విధంగా కూడా రావడం, ఈ విధంగా చేయడం చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. నేనైతే మాత్రం చాలా ఇదయ్యాను. వాళ్ళు ప్రోగ్రాం కూడా పెట్టారు. ఆ ప్రోగ్రాం ఈవెంట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అందరూ కూడా పిల్లలు పెద్దలు భలేగా డ్యాన్స్ చేశారు. నేను మీ చక్రి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చక్రాస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.